ఇప్పుడు ఈ పక్షాలన్నీ ఎట్లా ఉంటాయంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒకటి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటి, ఇంక్లూడింగ్ బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఆమ్ ఆద్మీ అయినా ఏ పార్టీ అయినా దేశంలో. ఇప్పుడు తెలంగాణలో గ్రూప్ 1 పరీక్ష లీక్ అయింది, ఎవరు రాజీనామా చేయలేదు. ఇంటర్ బోర్డు ఎగ్జామ్ వాళ్ళ వాల్యుయేషన్ తప్పు జరిగింది, ఎవరు రాజీనామా చేయలేదు. ఇంకా వేరే రాష్ట్రాల్లో ఇప్పుడు బీజేపీ పట్టుది, రాజస్థాన్లో 18 పేపర్ లీక్ అయితే అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సచిన్ పైలటే పాదయాత్ర చేశాడు. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి అకౌంటబిలిటీకి సంబంధించి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ ఇండివిజువల్ గా చూడాలా లేదా ఎట్లా? ఇప్పుడు కొన్ని ప్రమాణాలు పాటించాలి. ఒక మంత్రి భయంకరమైన అసమర్థత వల్ల ఏమాత్రం కూడా ఆ శాఖకి సమర్థ నాయకత్వాన్ని ఇవ్వలేకపోవడం చేత ఆ శాఖలో ఆ దేశంలో అల్లకల్లోలం అయితే ఖచ్చితంగా మంత్రి పోవాలి. అది ఒకటి. రెండు, అది కానీ మిగతా సందర్భాల్లో మంత్రి వ్యక్తిగతమైన తప్పిదము, ఆయన దోషము, ఆయన ఒత్తిడి, ఆయన అవినీతి, మరో కారణం వల్ల తప్పు జరిగితే ఖచ్చితంగా రాజీనామా చేయాలి. మిగతా సందర్భాల్లో మంత్రుల బాధ్యత, మంత్రివర్గము దేశంలో భారత సార్వభౌమత్వానికి అత్యున్నత ప్రతీక. మనందరం ఓటేసేది జాతీయ స్థాయిలో పార్లమెంటుకి, లోక్సభకి, రాష్ట్రాల స్థాయిలో అసెంబ్లీకి. దాని నుంచి వచ్చిందే ప్రభుత్వం. అంటే మనందరికీ మన సమ్మతితో మన ఓటు ద్వారా వచ్చిన ప్రభుత్వం. అది అత్యున్నత స్థాయిలో పనిచేసే ప్రభుత్వం, అంతేగాని రోజువారీ నిర్వహణ కాదు ఆ ప్రభుత్వం బాధ్యత. కాబట్టి వాళ్ళ ప్రమేయం వల్ల తప్పు జరగకుండా ఉంటే, విపరీతమైన అసమర్థత, దేశానికి నష్టం జరిగే అసమర్థత లేకుంటే మంత్రుల రాజీనామా రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు. అది రాజకీయంగా సరే సహజంగా చేస్తాము, పార్లమెంట్ లో చేస్తారు, బయట చేస్తారు, ప్రజాస్వామ్యంలో అవసరం, ఆ విమర్శ అవసరం, ఒత్తిడి అవసరం. కానీ ఆ ప్రమాణం ఏ పార్టీ అయినా కూడా, రాష్ట్రమైనా జాతీయ స్థాయినా కూడా యూనిఫామ్ గా ఎప్పటికైనా మనం సెట్ చేయడం దేశానికి మంచిది. సార్, ఒకటి, ఈ పేపర్ లీకేజీల నివారణ చేయాలంటే ఎట్లా? ఎందుకంటే టెక్నాలజీ వచ్చింది సార్. ఇంతకుముందు ఎట్లా ఉండేదో తెలియదు, కానీ ఇప్పుడు ఒక సెల్ ఫోన్తో చిన్న స్నాప్ తీసుకుని క్వశ్చన్ పేపర్ చేయొచ్చు కదా. ఇప్పుడు పేపర్ సెట్టర్ ద్వారా ఇది లీక్ అయింది, పేపర్ సెట్ చేసిన వాళ్ళే లీక్ చేశారు అని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ, అందుకనే సమస్య అసలు ఈ పద్ధతిలోనే వచ్చింది. కోట్ల రూపాయలు డబ్బులున్నప్పుడు ఈ దేశంలో ఎంత నేరం చేసినా జైలుకి వెళ్ళమన్న భరోసా ఉన్నప్పుడు ఉందా లేదా? ప్రధానమంత్రిని హత్య చేస్తే, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని 1991లో ఆయన దారుణంగా హత్య చేస్తే 2009 దాకా 18 ఏళ్ల కాలం దాకా వాళ్ళకి శిక్ష అమలుగాల. ఇంకా మీరు మిగతా నేరాలు శిక్ష పడుతున్న భయం ఈ దేశంలో ఉందా? ఇలాంటి దుర్మార్గం పనిచేసి 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు సంపాదించేస్తే రేపు పొద్దున ఏమీ కాదన్న భరోసా ఈ దేశంలో ఉన్నది. ఆ నేపథ్యంలో మీరు అన్నట్టుగా టెక్నాలజీని వాడుకోవటం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉదాహరణ చెప్పాను. మన దేశంలోనే 2 రాష్ట్రాలు, ఏపీ మొదలెట్టింది 2017, 2018 నుంచి తెలంగాణలో చేస్తున్నారు. చాలా మంచి ప్రమాణంలో చేస్తున్నారు. అట్లాగే అంతర్జాతీయంగా పరీక్షలు ఉన్నాయి. ఉదాహరణకి శాట్ పరీక్ష అని చెప్పి అమెరికాలో యూనివర్సిటీ అడ్మిషన్లకి ప్రమాణంగా వాడతారు. ఈ మధ్యకాలంలో కాస్త వాడాలా వద్దని గందరగోళం ఉంది. సెట్లు, స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అని చెప్పాను, మంచి ప్రమాణాలు టెస్ట్ నిర్వహిస్తున్నారు. అది ఆన్లైన్ నిర్వహిస్తారు. ఇండియాలో కూర్చొని మీరు శాట్ రాయొచ్చు. అట్లాగే ఎంబీబీఎస్ లేని వాళ్ళకి ప్రపంచంలో, అమెరికాలో గ్రాడ్యుయేట్ అయినా, మెడికల్ గ్రాడ్యుయేట్స్ అయినా, ప్రపంచంలో ఎక్కడైనా సరే, అమెరికాలో మీకు లైసెన్స్ కావాలి, అమెరికాలో మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలని చెప్పంటే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 పరీక్షలు ఉంటాయి. అత్యున్నత ప్రమాణాలతో కంప్యూటర్ ద్వారా చేస్తున్నారు. మన పెమసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు, తెలుగు రాష్ట్రాల నుంచి ఆయన ఎంపీగా వెళ్లారు, ఇప్పుడు జాతీయ స్థాయిలో మంత్రిగా ఉన్నారు. ఆయన ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్య నిర్మాణం ఎట్లా చేశారు తెలుసా? ఈ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 పరీక్షలకి యూ వరల్డ్ అని చెప్పని ఈ విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాళ్ళందరికీ సులభంగా ఉండేట్టుగా మెటీరియల్ తయారు చేస్తే ప్రపంచం అంతా బోర్డు అంత ప్రసిద్ధి పొందింది. ఆ పరీక్షలు రాయాలంటే అసలు ఆ యూ వరల్డ్ ని తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అలాంటి వాళ్ళతో కూర్చుంటే మీకు పరీక్షలు జరపాలి చెప్తారు. ఆధునిక యుగంలో అక్రమాలు జరగకుండా పరీక్షలు జరపడానికి అద్భుతమైన పద్ధతులు కొత్తగా మనం సృష్టించక్కర్లా, ఉన్నాయి. ఉన్న వాటిని మన పరిస్థితి. సార్, ఇప్పుడు ఆన్లైన్ చేస్తే అందరికి ఒకటేసారి, లేకపోతే ఒకటే పేపర్ కాకుండా ఇప్పుడు మన దగ్గర ఎంసెట్ ని ఇప్పుడు ఎఫ్సెట్ అంటున్నారు, 4-5 రోజుల్లో పెడతారు, ఒక్కొక్కళ్ళకు ఒక్కో పేపర్ వస్తుంది, మోడరేషన్ చేసి చేస్తారు. సో అట్లా చేస్తే కరెక్టేనా? బట్ నీట్ లో ఏంటంటే నార్మలైజేషన్ అన్నది కరెక్ట్ ప్రాసెస్ అయినా? ఎందుకంటే ప్రతి ఈచ్ అండ్ 0.5% మార్క్ ఆల్సో ఇంపార్టెంట్. ప్రశ్నలు ఒకే తీరున ఉన్నప్పుడు, ఒకే సంక్లిష్టత ఉన్నప్పుడు
అది ఖచ్చితంగా మంచి ప్రమాణమే. ఇప్పుడు మనకి ఇంజనీరింగ్ ఈసెట్ లో మీరు చెప్పినటువంటి ఆ పేరు ఏమన్నా నాకు గుర్తులేదు. ఈప్సెట్. ఆంధ్రప్రదేశ్ లో ఈప్సెట్ అండి, ఈఏపీ సిఈటి. ఇప్పుడు ఎంసెట్ ను ఈప్సెట్ అంటారు. కరెక్ట్. దాన్ని ఎవరు ప్రతిఘటించట్లేదు, ఎవరు కాదంటలేదు, సంతోషంగా ఉన్నాను అంతాను. కాబట్టి అవ్వకావాలి బొవ్వకావాలంటే ఎట్లాగా? ఇప్పుడు ఇప్పుడు భరత్ మీరు కానీ నేను కానీ ఇప్పుడు విమర్శించేటప్పుడు మీరు ఆ పదవిలో కూర్చుంటే, మీకే ఆ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బాధ్యత ఉంటే, మీకే ఈప్సెట్ జరిపే బాధ్యత ఉంటే మీరేం ప్రమాణాలతో చేస్తారు? మీరు చేయలేని పని అద్భుతాలు చేయమని దేవుడు కాదు ఎవరు. ఇంతకంటే మంచి పద్ధతిగా అన్వేషిద్దాం. కానీ ఏ పద్ధతి మీరు ఏం చేసినా నేను కాదంటాను, ఏం చేయాలో నాకు మట్టికి తెలియదు అంటే అది దేశం నడవదు. ఓకే. సో ఇప్పుడు ఈ పేపర్ సెట్టింగ్ చేసే వాళ్ళే ఇక్కడ జరిగింది. సో దీన్ని ఎట్లా నివారించవచ్చు సార్? ఎందుకంటే పేపర్ సెట్టింగ్ చేసే వాళ్ళు ఇంత ఈ పని చేస్తారని ఎవరు ఊహించరు. అటువంటి వాళ్ళే ఈ సెలెక్షన్ ప్రాసెస్ లో తప్ప లేకపోతే ఎట్లా? ఎందుకంటే ఎవరో ఒకళ్ళు అయితే క్వశ్చన్ తయారు చేయాలి, పేపర్ సెట్టింగ్ కోసం పెట్టాలి. ఒక్కళ్ళ ఇద్దరా ముగ్గురా, వాళ్ళు కొన్ని ప్రశ్నలైనా చెప్పొచ్చు, అన్ని ప్రశ్నలు కాకుండా. సో ఎట్లా దీన్ని ఇప్పుడు బడ్జెట్ తయారు చేసేటప్పుడు హల్వా సెరమనీ సందర్భంగా 10-15 రోజులు లాగి చేస్తారు. సో అట్లా ఏమైనా చేయాలా? ఈ పేపర్ సెట్టింగ్ వాళ్ళు సెట్